నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మ దేవాలయ అభివృద్ధి పనులను డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో రాజీ పడరాదని, తేడా వస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. రోడ్లు, వాచ్ టవర్లు, గ్రీనరీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం భక్తుల సౌకర్యాల పెంపు, జంపన్నవాగు అభివృద్ధి, చెక్ డ్యాంలు, బస్ స్టేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. మంత్రి కొండా సురేఖ, సీతక్క, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ తదితరులు పాల్గొని పనుల పురోగతిని సమీక్షించారు. దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు, గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని, గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవడమే కాకుండా గిరిజనేతరులు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక గొప్ప కార్యక్రమానికి గతంలో ఎప్పుడు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితోటి మేము చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలను అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా శ్రీనివాస్ అన్న చెప్పినట్టుగా జాతర నాటికి ఈసారి ఏంటంటే మేము కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఉండే యొక్క జాతర ప్రాంగణం యొక్క పునరుద్ధరణ పనులు, సేమ్ టైంలో ఈసారి జాతర కూడా ఉండడంతో ఆ జాతర కూడా ముందస్తుగా జనవరి 28 నుంచి 31 వరకు రావడంతో ఇంకా అధికారులు కానీ ఇక్కడ మేము కానీ రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టుకొని ఈ పనులను కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి పనిచేస్తూ ఉన్నాం. నమస్కారం. పెద్దలు సోదరులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్లకు కొన్ని పనులు అప్పచెప్పడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్స్ ఏ పనులు ఏ టైంలో చేయాలి అని గతంలో మేము ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది. ఈరోజు రివ్యూలో ఆ కట్ ఆఫ్ డేట్ వరకు కూడా పనులు అయ్యాయా లేవా, ఇంకా ముందు చేయాల్సిన పనులేంటి, మరి ఏ టైం వరకు చేయాలి, మళ్ళీ మేము ఏ రోజు విజిట్కి వస్తామో, మళ్ళీ ఈ ఏదైతే డిపిఆర్ ఉందో ఆ సీఎం గారి ముందు పెట్టి మళ్ళీ వారి దగ్గర ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే, మార్పులు చేర్పులు ఉంటే కూడా ముందే తీసుకొని కన్స్ట్రక్షన్కు ముందే అవి కూడా అమలు చేసే దిశగా మరి ముందుకు వెళ్ళాలని